హాయ్ అండి, వెల్కమ్ టు ఇది మీకు తెలుసా. నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూడండి. రిటైర్ అయినోడు బ్రతుకు. ప్రొద్దున్నే లేవకపోతే లేవండి రిటైర్ అయ్యానని ఎప్పుడు పడుకోవడమేనా? త్వరగా లేస్తే మీకు వయసు అయిపోయి నిద్ర తగ్గిందని తెల్లారకముందే లేచి అందరు నిద్ర పాడు చేస్తే ఎలా? ఇంట్లో కూర్చుండిపోతే అస్తమానం ఆ మొబైల్ పట్టు కూర్చోపోతే వంట పనిలో సాయపడొచ్చు కదా. ఒకవేళ ఇంటి బయట ఎక్కువ ఉంటే కాలికి బలపం కట్టుకొని ఊరంతా తిరగకపోతే రామకృష్ణ అంటూ ఓ మూలండొచ్చు కదా. పూజ గదిలో ఎక్కువసేపు ఉంటే ఎప్పుడూ లొడాలొడ మంత్రాలు చెప్తూ గంట వాయించి హారతలిస్తే దేవుడు దిగొస్తాడేంటి? పార్ట్ టైం జాబ్ చేసి కాస్త డబ్బులు సంపాదిస్తే రిటైర్ అయ్యాక మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నానని పెద్ద ఫోజు. ఆ ఏడుపు అప్పుడు ఉండుంటే ఈ పాటికి 4 అంతస్తులు మేడుండేది. భార్యను చార్ధామ్ యాత్రకు తీసుకెళ్తే అబ్బో పెద్ద యాత్రలు. ఎదురింటి వెంకట్రావు భార్యతో ఊటీ, కాశ్మీర్, సిమ్లా, కులు, మనాలి తీసుకెళ్ళాడు. ఒకవేళ ఊటీ, కాశ్మీర్, సిమ్లా, కులు, మనాలి తీసుకెళ్తే అంతలేసి డబ్బులు తగలేసే బదులు నాకు రవ్వల గాజులో లేక నెక్లెస్తో చేయించవచ్చు కదా. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయి బిజీగా ఉంటే మొదట ఇంటి పనులు చేసి ఆ తర్వాత ఊరిని ఉద్ధరించండి. ఒకవేళ ఏదీ పట్టించుకోకుండా ఊరుకుంటే పొరిగింటి పుల్లారాన్ని చూసి నేర్చుకోండి. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయి సెక్యూరిటీ గార్డ్ చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు? మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే, రిటైర్ అయ్యాక నేను అది చేస్తా ఇది చేస్తా అని ఓవర్గా ఇదైపోయి ఫోజులు కొట్టకుండా భార్య చెప్పినట్టింటే మంచిది. ఏది ఏమైనా భార్య చేత చివాట్లు తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.